ఇక్కడనే ఉన్నాను. ఓకే. సైలెంట్ ప్లేస్ లోనే కూర్చున్నాను. ఓకే. ఓకే. సరే అండి. సరే. యాహ్! మీరు ఎలా రీచ్ అయ్యారు మరి మొత్తానికి? ఆ అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ టైం కొంచెం మాది ఆస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో ఓహ్! నేను కొంచెం ఇట్లా అంటే కొంచెం అంటే నేను కొంచెం నేర్చుకుంటూ వస్తున్నాను సార్. ఓహ్! కొంచెం ఇట్లా మొత్తం కొంచెం ఆ గ్రహాలు జాతకాలు చూడడానికి నేర్చుకుంటూ వస్తున్నాను. ఓకే. వచ్చినప్పుడు మీ ఛానల్ నాకు కొంచెం యూట్యూబ్ ఛానల్లో కొంచెం ఇట్లా చూశాను. సో అట్లా బాగా నేర్చుకున్నాను మీ ఛానల్ నుంచి. ఫస్ట్ నాకు కొంచెం డౌట్స్ ఉండే ఆస్ట్రాలజీలో ఆ! ఎలా ఆ! చూడాలి అదని. మీరు ఒక్కసారి మీ ఛానల్లో ఏంటిది నక్షత్రం అదే చార్ట్ చూసేటప్పుడు నాకు అర్థమైంది సార్. ఇలా ఆ ఇలా గ్రహాలను చూస్తే నాకు రిజల్ట్ అంత తొందరగా మీరు అనిపించలేదు. స్పీకర్ వాడట్లే కదా? నార్మల్‌గా పెట్టుకున్నారు కదా ఫోను. స్పీకర్ వాడట్లే కదా? నార్మల్ గానే వాడుతున్నాను సార్. ఓకే. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. నేను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చా? కేస్ స్టడీ కింద ఓకేనా మీకు? చేయండి సార్. ఓకే సార్. ఓకే. ఓకే. చేస్తానని గ్యారంటీ లేదు. కానీ చేసే అవకాశం ఉన్నది. ఓకే. ఓకే సార్. యెస్. యెస్. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రాకుండా మీరు పెట్టుకుంటే సరిపోతది నాకు. ఓకే సార్. ఓకే. ఓకే. చెప్పండి మీరేం చేస్తున్నారు? మీకేం కావాలి? యాక్చువల్ గా నేను ఇట్లా బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. ఆ, డన్. ఇట్లా గౌట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ సైడ్ వెళ్దామని ఇంట్రెస్ట్ బాగా. దేని రిలేటెడ్‌గా? దేనికి రిలేటెడ్‌గా అది? ఇంజనీరింగ్ సార్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్. ఆహా! ఓకే. ఓకే. పవర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో వస్తాయా? పవర్ ఇంజనీరింగ్ సంబంధించినది. ఓకే. రైట్. బాగా నాయిస్ వస్తోంది కదా ట్రాఫిక్ వలన? ట్రాఫిక్ అంటే నేను అంటే నేను ఇక్కడ ఉన్నాను. బయట రోడ్ ఏం పర్లేదు లేదు సార్. అంటే నార్మల్ ప్లేస్ లోనే ఉన్నాను నేను. ఓకే. ఓకే. సరే. సరే. ఇంకొంచెం ఏమన్నా బెటర్ ప్లేస్ ట్రాఫిక్ సౌండ్ రాకుండా అవకాశం ఉంటదా? అబ్బా, బెటర్ ప్లేస్ అంటే అంటే ఇక్కడే ఉన్నాను సార్. అంతే ఇదే ప్లేస్ ఇంకా. ఓకే. సరే అండి. సరే. అది ఇల్లా మీది? లేదు లేదు, ఇది హాస్టల్. ఓకే. ఓకే. సరే. సరే. నో వరీస్. ఇది రైట్ టైమా ఇది? మీ డీటెయిల్స్ రైట్ టైమే చెప్పండి. సార్. 6/7/2001 6/7/2001 11:25 AM. AM మంచిర్యాల. మంచిర్యాల. కన్యా లగ్నం వచ్చింది కదా? ఎస్ సార్. కన్యా లగ్నం వచ్చింది. మనకి ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఎస్ సార్. అది పక్కా అంటారా? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. సరే బీటీఆర్ లో చెక్ చేస్తారా? నేను చెక్ చేస్తా కానీ అసలు ఎందుకు అంత వేరియేషన్ వస్తుందని అడుగుతున్నాను. అసలు రాసిందేనా? రాశారు సార్. నేను బర్త్ అంటే పుట్టినప్పుడు రాశారు అది. పుట్టినప్పుడు రాశారు. అంటే నా అందులోనే ఉంది. నా జాతక చక్రం రాశారు ఆ టైం. 6 జూలై 2001 11:25 AM. ఒక 10 నిమిషాలు అయితే వెనకాలకు ఉండే అవకాశం అయితే ఉన్నది కదా? 10 నిమిషాలు. చూడండి సార్ ఒకసారి. 10 నిమిషాలు అంత ఉంటది కదా? ఎగ్జాక్ట్ ఏం తెలీదు. అవకాశం ఉందా? 10 నిమిషాలు. ఉందనుకుంటా సార్. ఓకే. సరే. సరే. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు మీరు, అంతేనా? ట్రై చేస్తున్నారు అంతే సార్. ఓకే. ఎలా ఉంటుంది కెరియర్, ఎలా ఉంటుంది? సరే. 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 చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. కన్యా లగ్నానికి రవి, రాహు, గురు వీళ్ళందరూ కూడా దశమంలో ఉన్నారు. బట్ రవి ఈజ్ ఇన్ డిఫరెంట్ నక్షత్రం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మంచిది. గురు కూడా డిఫరెంట్ నక్షత్రం ఓకే సార్. కాబట్టి ఇంకా మంచిది. రెండు కూడా ప్లస్ పాయింట్స్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే. సార్. చెప్పండి. ఓకే సార్. చెప్పండి సార్. ఫస్ట్ చూస్తున్నాను. అంటే చెప్పడానికి ఇక్కడ ఓకే. రాసే ఉండదు కాబట్టి చూడడమే. చూసి నేను మీకు ఓకే 1 సార్. మినిట్ లో చెప్తా ఉంటా. అంటే నాలో నేను అనుకుంటా ఉంటాను. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. రైట్. సో బానే ఉంది. సో దశమంలో రాహు ఉన్నాడు. సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి రాహువే లీడ్ చేస్తాడు అనమాట. సో సన్ స్టార్ లో సార్. వీనస్ ఉన్నాడు. రాహు కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ శని వచ్చేసేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. అండ్ బుధుడు వచ్చేసి కుజ నక్షత్రంలో, కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు సేవ్ అవుతున్నాడు. అంటే దశమాధిపతికి వక్రత్వం ఎఫెక్ట్ వచ్చింది కానీ డైరెక్ట్ అయిపోవడం వల్ల బ్యాలెన్స్ అయిపోయాడు. బుధుడు బాగానే ఉంది చార్ట్, డీసెంట్. ఓకే. దీనిలో ఏమి పెద్ద సీరియస్ కాంప్లికేషన్స్ లేవు లక్కీగా. ఓకే. నాకైతే బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటే నేనేం చేసేది లేదు, జస్ట్ చెప్పడమే. ఓకే. ఓకే సార్. జస్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మనం వెనక నుంచి వెళ్దాం. అంటే లైక్ 2001 నుంచి అట్లా చూద్దాం. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ చెప్తామా చూద్దాం. ఓకే. ఎలా ఓకే సార్.
ఫస్ట్ రవి దశ. ఆ, రవి నక్షత్రాల్లో గ్రహాలనే కాబట్టి రవి స్టార్ లాడు దశమానికి కనెక్ట్ అయిన గురువు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి యావరేజ్ అనమాట. ఓకే, సో పెద్ద ఓకే కాంప్లికేషన్ ఏం సార్. లేదు, ఇనిషియల్ మూమెంట్ ఆఫ్ ద లైఫ్ అనమాట. ఓకే, అంటే ప్రోగ్రెసివ్ ఓకే. మెర్క్యూరీ యురేనస్ తో కూడా రెట్రో ఎఫెక్టెడ్ యురేనస్ తో ట్రైన్ అయ్యాడు కాబట్టి. ఓకే, ఎయిత్ ఓకే లార్డ్ సార్. కూడా చిన్నప్పుడు రెట్రో కూడా ఉంది కాబట్టి కొంచెం ఏమైనా ఉంటే జ్వరపేడలో అట్లాంటివి ఏమైనా ఇస్తుంది అనమాట. ఓకే, ఆ, యావరేజ్ ఇస్తుంది అంటే కొంచెం హెల్త్ కొంచెం అది సెన్సిటివ్ స్టార్టింగ్ లో ఎయిట్కి హెల్త్ డిస్టర్బ్ ఉంది. ఉంది. దాని తర్వాత మళ్ళీ సెట్ ఓకే. అవుతుంది కదా పిల్లలకి. సెట్ అయిపోయింది. ఎస్ సార్, కరెక్ట్. ఎస్, దాని తర్వాత చూద్దాం. ఓకే, 3, 4, 5 ఇవన్నీ నార్మల్. 6, 7లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, 7 ఆ మూమెంట్లో 7, 8 మూమెంట్లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెట్ 10,000 కంజైన్ చేశాడు. మంచిది కదా. సో కాబట్టి ఉన్న దానిలో ఫ్యామిలీలో ఫాదర్ కి ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఏదో ఒకటి అక్కడ ఉన్న దానిలో కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఏమైనా ఇచ్చినట్టు అనిపించిందా? లేదు. 2005 కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, ఏం చేస్తుండేవాళ్ళు, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది? అంటే ఇట్లా ఏంటిది, ఇట్లా పౌరోత్యం సైడ్ కొంచెం రిలేట్ గా కొంచెం ఇట్లా మా ఫాదర్ ప్రొఫెషన్ లో కొంచెం కొంచెం పేరు వచ్చింది, పేరు వచ్చింది. ఇట్లా ప్రొఫెషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయింది. 2005 ఆ టైంలో. ఎస్, 6, 7 ఇదంతా బానే ఉంది. ఓకే, తర్వాత 8 తర్వాత చూద్దాం. ఇదిగో 10 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ సాట్రాన్ని కంజైన్ చేస్తున్నాడు. శనితో ఆ శుక్రుడు కలవడం మనం మంచిగా చెప్పం కదా, అదొక చిన్న ఆస్పెక్ట్, మంచిది కాదు కాబట్టి 2010కి మీకు 9-10 ఏళ్ళు ఉన్నాయి. 2010లో మీకు చంద్రదశ జరుగుతా ఉన్నది. చంద్రుల్లో గురువు జరుగుతున్నాడు. గురువు కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, గురు నక్షత్రంలో గ్రహం ఉంది. అయినా కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం బాగలేదు కాబట్టి మదర్ హెల్త్ రిలేటెడ్ ఎలా ఉంది, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ ఎలా ఉంది, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, ఇట్లా అడుగుతాను అనమాట. 10, 11 ఆ ప్రాంతంలో ఏమన్నా డబ్బులు ఏమన్నా అట్లాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏమన్నా ఉందా, ఏమైనా కనిపించిందా? ఏం లేదా, తెలియదు. 2012 అనుకుంటా సార్, 10 or 12 లేదు, 2012 కొంచెం ఇట్లా హెల్త్ డిస్టర్బెన్స్ మదర్ కి కొంచెం లైట్ గా. ఏం డిస్టర్బ్ మరీ అయింది? ఎక్కువ ఏం కాదు, ఏం డిస్టర్బ్? జస్ట్ ఇట్లా లైక్ ఇట్లా ఆస్మా అట్లా ఓకే, ఆస్మా అంటే అదే రోజు వచ్చేదిగా, ముందు నుంచి ఏదో ఎఫెక్ట్ అవుతా ఉంటది. ఉండదంటే. ఓకే అండి. ఎస్, సో కాబట్టి పని చేసింది అసలు. ఓకే, తర్వాత చూద్దాం. అంటే చార్ట్ అయితే పని చేస్తుంది అనుకున్నట్టు వెళ్తుంది. ఓకే, సో మూన్ దశ సన్ రిజల్ట్ ఇస్తుంది. సన్ దశ రిజల్ట్ ఇస్తుంది, కానీ మూన్ స్టార్ ని సాటర్న్ ఆక్యుపై చేశాడు కాబట్టి దశ కూడా ఓకే అనమాట. ఓకే కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం కాకుండా చిన్న ప్రాబ్లం తో సాల్వ్ అయిపోతాయి అనమాట. ఓకే, మంచిగానే ఉంది చార్ట్. ఓకే, 13, 14, 15 ఇవన్నీ కూడా ఓకే. ఎస్, చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్ డైరెక్ట్ అయ్యాడు. డైరెక్ట్ అయితే అంటే అదే టైంకి డైరెక్ట్ అయ్యాడు, రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయిపోతా ఉంది 2015లో. అంటే కొంచెం మళ్ళీ స్లో అయింది అనమాట. అంటే ఫైనాన్షియల్ కండిషన్ యావరేజ్ గా ఉంటుంది, అగ్రెసివ్ గా వెళ్ళదు అలా స్లో అయితే. అర్థమైందా? 2015 దగ్గర కొంచెం స్లో అయింది. సో 15 దగ్గర స్లో అయిందంటే వీనస్ భుక్తి ఓకే, కానీ కేతు భుక్తి ఎలా ఉంది? కేతు రిప్రజెంట్స్ గురువు కదా, సో యావరేజ్ గా ఉంది. ఇక్కడ యావరేజ్ గా ఉంది, చదువు ఇదంతా యావరేజ్ గా ఉందని చెప్తా. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్తానే. 2017 దగ్గర చదువులో కొంచెం మంచి మార్కులో ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపించాయా? ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది సార్. 2017 లో ఇంప్రూవ్మెంట్ బాగుంది, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, పాజిటివ్ ఉంది, బాగుంది. 2017 లో బాగుంది ఎడ్యుకేషన్. ఎస్, 17, 18 బానే వెళ్తా ఉంది. నేను అప్పుడు బాగానే ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది సార్ నాకు. ఎస్, 9వ అధిపతి 6th and 8th లార్డ్స్ తో ఆస్పెక్ట్ కంజంక్షన్ ఆస్పెక్ట్ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, కాబట్టి ఏంటంటే సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ ఉంటుంది. మరి టూ మచ్ గా ఎక్స్ట్రీమ్ గా ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. అర్థమైందా? ఒక లెవెల్లో అట్లా మనకి ఎంత కావాలో అంత నడుస్తుంది. అర్థమైందా? దాని తర్వాత ఇప్పుడు ఈ 18 దగ్గర నుంచే మీకు ఈ గవర్నమెంట్ జాబ్, 17 నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందా? నేను 18 లో ఇట్లా ఏంటిది డిప్లొమా చేస్తున్నాను సార్. డిప్లొమా దేనికి? ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఏనా? ఎలక్ట్రిక్ రిలేటెడ్. ఓకే, రైట్ డైరెక్షన్ లోనే పోతుంది చార్ట్. ఓకే, ఇప్పుడు కూడా దానిలోనే ఎతుకుతున్నారు కదా, కాబట్టి రైట్ డైరెక్షన్. అవునవునవునవును. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th house, 22, 23 ఇవన్నీ అంటే స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ లాంటివి అనమాట.
ఆ, ఓకే. ఏమి ఏమి న్యూట్రల్ గా వెళ్ళింది అనమాట. అంటే మీరు ఏది చేస్తున్నారో అట్లా వెళ్తా ఉంది, మార్పు అంటూ చెప్పేదానికి ఏం లేదు. సో ఇప్పుడు లైక్ 17-18 నుంచి మీ చదువు ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు మీరు, అంతే, దట్స్ ఇట్. ఇంకా వేరే చెప్పేదానికి ఏం లేదు. ఎస్ సార్. సరే గానీ ఇప్పటిదాకా నేను చెప్పిన ఎస్ సార్. 10కి ఒక 4 మార్కులు వచ్చినాయా, 8-9 మార్కుల దాకా వచ్చాయా? ఏ అన్ని అన్ని కరెక్ట్ చెప్పారు సార్, అన్ని పర్ఫెక్ట్ గా అన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, సో ఒకసారి చూద్దాము. ఎస్ ఎస్. మీకు దశమంలో ఉన్న గ్రహాల్లో అబ్జల్యూట్లీ రాహువే బలవంతుడు. ఆయన ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? 10 లో ఉన్న 9 శుక్రుడు, బుధుడు వాటిని ఫాలో అవుతున్నాడు కదా. సో కాబట్టి అది 10 సిగ్నిఫై చేయట్లేదు ఒకటి. సరే పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతుంది. 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరగకూడదు కదా. సరే గానీ మొన్న ఇప్పుడు 22 ఏమన్నా లవ్ 22 అట్లా లవ్ గానీ అట్లాంటి ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఏం లేవు సార్, ఏం లేవు. లవ్ డిస్టర్బెన్స్ లేకపోతే మళ్ళీ మదర్ హెల్త్ సెన్సిటివ్ గా పనిచేసిందా 21-22 కోవిడ్ అప్పుడు? బానే ఉంది సార్, అప్పుడు కొంచెం బానే ఉంది. ఫైనాన్షియల్ గా కూడా బానే ఉందా? ఉంది. ఓకే సరే, అక్కడైతే ఆస్పెక్ట్ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే మరి 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతోంది కదా. సో దీన్ని మనం కరెక్ట్ గా చెప్పాం కదా, పాజిటివ్ గా చెప్పాం అనమాట. అర్థమైందా? సో అప్ టు ది మార్క్ లేదు ఇది 25. సో రాహు దశ జరుగుతా ఉంది. రాహు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? శుక్రుని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో రాహు ఇప్పుడు రాహు. సో కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు దీన్ని, పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఓకే, సో ఆపర్చునిటీ ఏది వస్తే దాన్ని పిక్ చేయండి. గవర్నమెంట్ జాబే అంటే మరి డౌటే నాకు. ఓకే, అది మీ సెల్ఫ్ ఎఫర్ట్. దశాంశ చూద్దాము. మిథున లగ్నంలో శని అండ్ రవి సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు దశమంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీకు ఆపర్చునిటీ అయితే మంచిదే వస్తుంది, స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్తారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఫేవరబుల్ చెప్పట్లేదు. అర్థమైందా? ఓకే సార్. మన సైడ్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఎట్లున్నదో ఇక్కడ అట్లానే ఉన్నదన్నమాట. ఇక్కడ కూడా అంతే ఉన్నది. తర్వాత చూద్దాం ముందుకు వెళ్ళాక ఇవ్వాలని అంటే ఇక్కడ ఏమి పెద్ద సీరియస్ ఆస్పెక్ట్స్ అంటూ ఇమీడియట్ గా లేవు. కానీ ఒక ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంచి ఆస్పెక్ట్స్ పడుతున్నాయి చార్ట్ లో. ఓకే, ఇప్పుడు రాహు రిప్రజెంట్ శుక్రుడు అంటే మంచి ఫలితాన్ని ఇవ్వాలి కదా, కాబట్టి ఇస్తాడు అనమాట. కానీ 10th హౌస్ సెక్స్టైల్ వీనస్ జరగాలంటే చాలా దూరం ఉన్నది. ఓకే, అంటే మధ్యలో చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. 2030కి సన్ సెక్స్టైల్ విత్ నెటల్ సాట్రాన్, మెర్క్యూరీ సెక్స్టైల్ విత్ నెటల్ సాట్రాన్, ఇవన్నీ బ్రహ్మాండమైన ఆస్పెక్ట్స్. 10th హౌస్ సెక్స్టైల్ ఇది మీకు నాకు తెలిసి 2030 తర్వాత నుంచి మీకు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్స్ చాలా గట్టిగా స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యలో ఒక ఆస్పెక్ట్ ఉంది, ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కంజంక్షన్ అవుతుంది. ఆగండి, 2027లో మీకు ఒక మంచి ఆస్పెక్ట్ ఉంది దగ్గరలో. ఓకే, అప్పుడు గురుదశ. ఎస్, మీకు 2027 మీరు ఎన్ని రోజులు ట్రై చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ అయితే? 26-27 సార్, అంతే ఇంకా. ఓకే, అయితే అక్కడ వరకు అంటే మీరు మరి అప్పటిదాకా మరి ఎట్లా ప్రైవేట్ జాబ్ ఏమైనా చేస్తా ఉంటారా, లేదంటే చదువుకుంటా ఉండడం? ట్రై చేస్తాను, చదువుకుంటూ ఏదైనా జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సరే, నా ఆపర్చునిటీ వస్తే వెళ్దాం అనుకుంటున్నాను. చెయ్యండి. ఓకే సార్, 27లో ఇప్పుడు చదువుతున్నది సెట్ అవ్వదు. 1 year తర్వాత మళ్ళీ విడిగా వేరే కోచింగ్ వేరే ప్యాటర్న్ లోనూ చదవాలి. ఈ ఇయర్ అనుకూలంగా లేదు. ఓకే, 27 అనుకూలంగా ఉంది. 27కి 5-6 నెలలు ముందుకైనా వెనక్కైనా. అర్థమైందా? ఇక అక్కడ కూడా రాలేదంటే మరి మీరు లైట్ చేసుకోవాలి. సో మరి ఇప్పుడు టైం టూ మచ్ అయిపోతుంది కాబట్టి మీరు బ్యాకప్ కూడా ప్లాన్ చేసుకోండి. మరి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారు సార్, బ్యాకప్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఏం చేశారు? బ్యాకప్ ప్లాన్ చేసుకోండి అంటే ఏం లేదు, ఇంకా అంటే ప్రైవేట్ కూడా ఆపర్చునిటీ వస్తే చేసుకుంటూ ఇట్లా చదువుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నచ్చని జాబ్ చేయడం కూడా ఇక్కడ పరిహారమే. అర్థమైందా? 10th హౌస్ అపోజిషన్ మూన్ జరుగుతుంది కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్, లేదంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. సరే, ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా సార్? ఇట్లా ఏదైనా ఇట్లా ఎంటెక్ అని అట్లా చేసి కూడా అట్లా ఏదైనా ఆపర్చునిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తే ఎలా ఉండదు? చేసుకుంటా అంటే చేసుకోవచ్చు అండి. మీకు ఏమి బానే ఉంది కదా చార్ట్, ఏమి నాకేమి నెగిటివ్ ఏం లేదు. అర్థమైందా? 9th లాట్ బాగున్నాడు, ఏమి వక్రించట్లేదు కదా, మంచిగా వెళ్తున్నాడు కదా, బాగుంది అనమాట. సో ఏమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేదు. అప్కమింగ్ లో కూడా చాలా మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ ఉంది. చాలా పొటెన్షియల్ ఉంది చార్ట్.
మీరు ఓకే సార్. మీరు కంగారు ఇట్లా ఏం పడిన అవసరం డిస్టర్బ్ చేయరు లేదు. కదా సార్? ఓకే మీరు ఓకే తొందరపడిన అవసరం లేదు. ఆ, మీకు మంచిగానే ఓకే వెళ్తా సార్. ఉంది చార్ట్. అప్కమింగ్ దశలన్నీ చాలా బాగా పాజిటివ్ గా వెళ్తా ఉంది. అర్థమైందా? రాహు దశ కూడా యోగిస్తుంది. కాకపోతే రాహు పనిచేయదు సరిగ్గా. రాహులో గురువు వచ్చాక ఓకే సార్. ఒక స్టెప్ తీసుకుంటది. సార్ ఓకే సార్. ఓకే, మరి ఉండనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.